నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతిలో విధ్వంసానికి పాల్పడి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేసిన వైసీపీ నేతలు చిత్తుగా ఓడిన తీరు మార్చుకోలేదు. అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. రెండో విడతలో ఎయిర్పోర్టు ఇతర అవసరాల కోసం 44,000 ఎకరాలు సమీకరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంటే ఈ భూ సమీకరణను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. భూములు ఇచ్చేందుకు అంగీకరించిన గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజధాని కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వొద్దని ఆయన చెప్పారని, మనం కూడా అలానే నడుచుకోవాలని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మీ భూములన్నీ వీళ్లుగా మారుస్తాము అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. భవిష్యత్ అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాజధాని విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అమరావతి మండలంలో 10 గ్రామాలు, పెదకూరుపాడు మండలంలో 2 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అధికారులు రైతుల అభిప్రాయాలు సేకరించారు. మరో 2 గ్రామ సభల్లో సభ నిర్వహించాల్సి ఉంది. మెజార్టీ రైతులు భూ సమీకరణకు సానుకూలత వ్యక్తం చేశారు. కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ సభల్లో రైతులకు భరోసా కల్పించారు. దీంతో 12 గ్రామాల్లో 34,000 ఎకరాల భూ సమీకరణ ద్వారా ఇచ్చేందుకు రైతులు సిద్ధపడ్డారు. అయితే రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం వైసీపీ నేతలకు నచ్చటం లేదు. దీంతో రంగంలోకి దిగారు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలతో ఓ మాజీ ఎమ్మెల్యే గ్రామాల్లోని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలకు భూ సమీకరణ జరగకుండా చూడాలి అంటూ సూచనలు చేసినట్టు తెలిసింది. దాడికోటలో మాజీ ఎమ్మెల్యే వెంట ఉండే ఓ నేత తమ సామాజిక వర్గం వారిని రెచ్చగొట్టేలా మళ్లీ జగన్ వస్తే మీ భూములు బీడుగా మారుస్తాము అంటూ బెదిరిస్తున్నారని తెలుస్తోంది. లేమల్లెలో కొంతమంది వైసీపీ నేతలు సంతకాలు సేకరించి వాటిని కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు తీసుకెళ్లి రైతులు భూ సమీకరణకు ఒప్పుకోవడం లేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక మండపూడి గ్రామానికి చెందిన ఓ నేత భూములు ఇవ్వొద్దని రెచ్చగొడుతున్నారు. రైతులను గందరగోళంలోకి నెడుతున్నారు.